హల్లెలూయా. మీకందరికీ కూడాను ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడాను ఫాదర్స్ డే శుభాలు. ఫాదర్స్ అనంటే ఫిజికల్గా భౌతికంగా అలాగున దేవుని కృపలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అంతకు మించి స్పిరిచువల్ ఫాదర్స్గా కొంతమందికి ఉండగలిగేది కూడాను ఒక భాగ్యమేనండి. ఫాదర్ అనగానే ఓన్లీ చర్చ్లో పాస్టర్ గారే ఫాదరు అనుకోవద్దండి. ఎందుకంటే ఒక చర్చ్కే లెటర్ రాస్తా అపోస్తులునైన యోహాను గారు అంటారు, తండ్రులారా అంటూ రాస్తాడండి. కనుక సంఘంలో బయట నుండి చూసేవారికి సామాన్య విశ్వాసులుగా కనబడుతున్నప్పటికీ కూడాను ఒక అభిషిక్తుని చేత అపోస్తుల చేత తండ్రులారా అంటూ పిలవబడే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా సంఘంలో ఉంటారు. హల్లెలూయా. నేనైతే చాలా చాలా ఆశపడతాను, ప్రార్థన చేస్తాను. ఎప్పుడూ కూడా మనం చెప్పుకుంటాం కదా, ముగ్గురిని సంబోధిస్తూ రాస్తారు. చిన్నపిల్లలారా, యవ్వనస్తులారా, తండ్రులారా, ముగ్గురిని సంబోధిస్తూ రాస్తారు. చిన్నపిల్లలారా మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక అంటారు. అంటే అసలు ఒకడు పాప క్షమాపణ పొందుకుంటేనే, తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెడితేనే సంఘంలో కొత్తగా జన్మించిన చిన్నపిల్లోడు అవుతాడు. కనుక పిల్లలారా, ఆ పిల్లవాడికి ఏం తెలుసు? క్షమించే తండ్రి తెలుసు కదా. అలాగే యవ్వనస్తులారా అంటారు. వారు దేవునిలో ఎదుగుతూ ఎదుగుతూ దుష్టుని జయించి వాక్యం వాళ్ళలో నిలబడి ఉంటుంది కనుకనే వాళ్ళు బలవంతులై దుష్టుని జయిస్తారు కదండి. ఓటి కుండ, రంధ్రాలు పడిన కుండ అనుకోండి. ఇక్కడ వాక్యం చేత ఆత్మచేత నింపబడితే ఈ గేటు దాటి కుండెత్తుకొని వెళ్ళేలోగా మొత్తం గారిపోతుంది. ఏముంటుంది అందులో? ఏమీ ఉండదు కదా. అలా ఓటి కుండల్లాగా కాకుండా వాక్యము నిలబడే బలవంతులుగా ఎదుగుతున్నప్పుడు దుష్టుణ్ణి జయించిన యవ్వనస్తులుగా ఉంటారండి. హల్లెలూయా. ఇంకా వాళ్ళు అలాగే బలాభివృద్ధి నొంది చివరికి ఎలా అవుతారో తెలుసా? ఆది నుండి ఉన్నవానిని ఎరిగిన తండ్రుల స్థాయికి వెళ్తారు. క్షమించే దేవుడు, బలమిచ్చే దేవుడు, ఆదరించే దేవుడే కాదు, ఆది నుండి ఉన్నవాడు, సార్వభౌమాధిపతి అంటే ఏంటి? సమస్తాన్ని సృజించి పరిపాలించి ఏలుతున్న దేవుని యొక్క గొప్ప శక్తి వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. వాళ్ళు తండ్రుల స్థాయికి ఎదుగుతారు. కనుక చాలాసార్లు సంఘం చిన్నపిల్లలతో నిండిపోతూ ఉంటుంది. కొద్దిమంది యవ్వనస్తులు ఉంటారు. తండ్రులు అన్న వాళ్ళ కొరకు భూతద్దాలు వేసుకొని ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది సంఘంలో కదండి. ఇంటి నిండా చిన్నపిల్లలే ఉంటే ఇల్లు ఎట్లుంటుంది? గోల గోల, చిందర వందర. దాన్ని సర్దేవాడే ఉండడాయే, అందరూ తీసి కింద పడేసేవాళ్లే వస్తువులు, అంతే కదా. చిన్న పిల్లలతో ఉన్న సంఘంలో ఇలాంటి పరిస్థితులు బాగా ఉంటాయి. అందుకనే ఏ విధం చేతనైనా వాళ్ళని యవ్వనస్తులుగా చేస్తే అమ్మకు ఆసరొస్తారు, నాన్నకు ఆసరొస్తారు. వాడిని ఎత్తుకోవడానికి, చిన్నపిల్లోడిని వాడు తీసి కింద పడేసిన వాటిని సదరడానికి కదా. ఇంకా తండ్రులు ఎక్కువయ్యారనుకోండి, అధిక ఉత్పత్తి జరుగుతుంది. సంఘం కూడా క్రమంగా అమర్చబడి ఊడవబడి చక్కగా ఉంటుందండి. ఆలోచించండి, మీరు ఎక్కడున్నారు? చిన్నపిల్ల దగ్గరే ఆగారా? యవ్వనస్తుల దాకా వచ్చారా? అంటే ఇతరులు తీసి కింద పడేసిన వాటిని కూడా సర్ది మళ్ళా క్రమపరిచే యవ్వనస్తుల దాకా వచ్చారా? అనేకుల్ని కంటూ యవ్వనస్తుల్ని వృద్ధిపరుస్తూ, ఏమంటారు, మోషే యొక్క భుజాలు ఆదుకున్న హూరు అహరోన్ల స్థాయిలోకి వస్తున్నారా? మేమైతే అండి మా స్థాయిలో దైవజనుడు నిలబడితే ఆయనతో పాటు 11 మంది నిలబడినట్టుగా సంఘబిడ్డలు అవ్వాలని ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతున్నాం. హల్లెలూయా.
ఇంకా చిన్నపిల్ల చేష్టలు కొంతమందిలో కొన్ని క్రియల్లో కనపడతా ఉంటే దుఃఖమే అవుతుంది. మీరు వయస్సును బట్టి చూడగా బోధకులై ఉండవలసి ఉండగా మూలోపదేశాలు మరలా ఇంకొకడు మీకు బోధించాల్సి వచ్చిందే అంటూ బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక దయ ఉంచి అన్ని విషయాల్లో వర్ధిల్లితే సంతోషమే, కానీ ఆత్మలో మీరు వర్ధిల్లితే మాకు ఎక్కువ సంతోషం. హల్లెలూయా. కాబట్టి శరీరపరంగా తండ్రులుగా ఉన్న వాళ్ళకి శుభాలు, ఆత్మలో తండ్రుల స్థాయికి ఎదుగుతూ ముందుకెళ్తున్న వారికి కూడా శుభాలు. అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాలు. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇక తండ్రి అనంటే ఇక బైబిల్లో ఒక గొప్ప తండ్రి మనకున్నాడు. అంటాడు ఒక చోట, తండ్రి అనగానే చాలా కాంట్రవర్సీస్ ఉంటాయండి చర్చిలో కదా. యేసయ్యే స్వయంగా మీరు తండ్రి అని పిలువబడొద్దు, మీకు తండ్రి ఒక్కడే అని అన్నాడు, కాబట్టి మనం ఎవరిని తండ్రి అని పిలవకూడదు అని చెప్పేసి అంటారు. కానీ వాక్య సారాంశం సత్యమండి. తండ్రి స్థాయిలో ఉండగలిగే వాళ్ళు బహు కొద్ది మందే ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడండి? క్రీస్తును పోలి నడుచుకున్నాను అని చెప్పే ఆయన, మీకు వేల మంది ఉపదేశకులు ఉండొచ్చు కదా. చాలామందికి యూట్యూబ్ అనగానే ఒక ఉపదేశం, మళ్ళీ ఇంకొక ఉపదేశం, వేల మంది ఉపదేశకులు ఉండొచ్చు, కానీ తండ్రి ఒక్కడే ఉంటాడు కదండి. ఉపదేశకులంతా ఎలా ఉంటారు అనంటే ఇంటికి వచ్చి వెళ్ళే అతిథుల్లా ఉంటారు. తండ్రి పెట్టే ఫుడ్ కంటే అతిథులు తీసుకొచ్చేదే బాగుంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు పిల్లలకి ఇష్టమైన చాక్లెట్లు తీసుకొస్తారు కదా, స్వీట్స్ తీసుకొస్తారు. తండ్రి మాత్రం వంకాయ, దోసకాయ, బీరకాయ, తోటకూర, అప్పుడప్పుడు మటన్, చికెన్ కూడా రోజు పెట్టేవాడు తండ్రి కదా. కాబట్టి ఈ ఉపదేశకులు వేల మంది ఉంటారండి, వాళ్ళని తప్పనడం లేదు, అవసరమే వాళ్ళు కూడాను. కానీ తండ్రులు ముఖ్యం. దాని తర్వాత ఇంకా అంటాడు, తండ్రులే కదా పిల్లల కొరకు ఆస్తికి సమకూర్చాలి అంట. తన సంఘం గురించి చెప్తా, నాకున్నదంతా బిడ్డల కొరకు వ్యయపరుస్తాను, నన్ను నేను కూడా వ్యయపరుచుకుంటాను అంటాడు కదండి. రెండు చోట్ల తండ్రి స్థానాన్ని తాను పదిలపరుస్తూ నిలబడుతూ మాట్లాడతారు అపోస్తలులైన పౌలు గారు. వాక్య సారాంశం సత్యమండి. తండ్రి అని పిలిచినంత మాత్రాన యుద్ధానికి సిద్ధపడిపోయి ఒక వాక్యాన్ని పట్టుకొని పోవద్దు కదా. వాక్య సారాంశం సత్యం, ఇది అర్థం చేసుకోవాలి మొదట మనం. ఇందాక అంటుంది కదా పాప, చెప్తుంది కదా, ఇది అది రెండు కూడా సేమే. ఈమా తేనె గారే మాటలే నూనె, ఇక్కడ వాక్యం అంటే నూనె, జుట్టి తేనె దారల కంటే నీ వాక్యం మధురమంట దాన్ని పోలుస్తారు. రెండంచుల వాడిగల ఖడ్గము అంటూ హెబ్రీలకు రాసిన పత్రికలో వాక్యాన్ని చెప్తే, ఈమె మాటలు కూడా రెండంచుల వాడిగల ఖడ్గం కదండి. డిజర్నింగ్ స్పిరిట్ అనేది ఉండాలి. వాస్తవం నాకు ఒక్కొక్కసారి అండి చెప్పలేనంత సంతోషం అవుతుంది, చెప్పలేనంత భయం కూడా అవుతుంది. రెండు ఫీలింగ్స్ ఒకసారి ఎప్పుడు కలుగుతూ ఉంటాయో తెలుసా? ఆ వాక్యాలను చూస్తూ ఉంటుంటే. అరే, ఎందుకంటే ఎక్కడ సంఘాలలో ఇటువంటి తర్ఫీదు లేదండి, ఇంత స్ట్రిక్ట్నెస్ లేదు కదా. అలాగున వాక్యాలు చదివేసేసి రాసేసి అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు కదా. అవి వంట పట్టించుకుంటే చాలా సంతోషం, కానీ అవి ఇక్కడికి మాత్రమే వెళ్ళొద్దు, ఇక్కడికి కూడా వెళ్ళాలి. భయం ఏంటి అనంటే ఇక్కడే ఆగిపోతాయేమో, ఇక్కడ దాకా వెళ్ళటం లేదేమో అన్న భయం ఉంటుందండి, భయం ఉంటుంది కదా. కనుక పరిసయ్యులకు తెలిసినంత వాక్యం పామరులైన ఆ యొక్క శిష్యులకు ఏం తెలుసండి? కానీ పరిసయ్యులు యేసయ్యను సిలువేశారు, పామరులేమో ఆయన వాక్యాన్ని మోసుకుంటూ ఆయన కొరకు తలకిందులుగా సిలువ వేయబడడానికి ముందుకెళ్ళిపోయారు కదా. భయం కల్పించే విషయము, అలాగుననే కొంచెం ఆసక్తి. ఎందుకంటే వాక్యంతో మీ మనస్సు నిండబడాలి, మీ హృదయాలు నిండబడాలి. అంతేకాదండి, క్రీస్తు తత్వం ఒంటికెక్కాలి, జీవితానికి ఎక్కాలి. క్రీస్తు తత్వం ఎక్కినవాడు
సిచ్యుయేషన్స్లో బయటపడతా ఉంటాడు. ఆ సిచ్యుయేషన్స్లో వాళ్ళు చాలా వంగుతూ ఉంటారు కదా. కాబట్టి నేను సంతోషపడతాను అలా రాస్తున్నారని, మళ్ళా భయమవుతూ ఉంటుంది, ఇది ఉప్పొంగజేసేదిగా ఉండకూడదు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. సరే అండి, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వరకు. అందరూ తీయండి, అందరూ చదవగలిగే వాళ్ళే కదా. ఒకళ్ళిద్దరూ చదవలేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు శ్రద్ధగా వినండి. లూకా 15, 11 నుండి 32. పర్వాలేదు, చక్కగా ఓపిగ్గా చదువుదామండి. తండ్రి ప్రేమ వ్యక్తపరిచే అంశాలు కాబట్టి కొంచెం ఓపిగ్గా చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా నేను కలిసి చదువుదాం. ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా దొరుకుచున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పెదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు వాని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొళ్ళకపోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచునే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను,
తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, మా తండ్రి మీకు వందనాలయ్యా. ఈ యొక్క ఉపమానములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి. మీ తండ్రి ప్రేమను అర్థం చేసుకునే కృప, అనుభవిస్తూ దానిలో ముందుకు సాగే కృప, మేమును తండ్రుల స్థాయిలో నిలబడగలిగే కృప, స్థిరపరచబడే కృప మాకిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది మనకు అందరికీ కూడా బాగా తెలిసిన వాక్యం కదండి. ఒకనికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అన్నారు, నాకు రావలసిన ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. తండ్రి అడ్డంకి చెప్పల, తండ్రి ఆపేయిలా, అడ్డుపడల. అంటే ఆ ఆస్తి ఎవరిది? తండ్రిది. అడుగుతున్నది ఎవరు? కుమారుడు. రే నా ఆస్తిరా అని అనలేదు, ఆస్తిని కోరుకున్నాడు. తండ్రి ఆజ్ఞను కోరుకోలేదు, తండ్రిని కోరుకోలేదు, తండ్రి సహవాసాన్ని కోరుకోలేదు, తండ్రి ఆస్తిని మాత్రమే కోరుకున్నాడు కదండి. అసలు ఈ సపరేట్ అయిపోవాలి అన్న ఆలోచన ఉంది చూశారు, అదే పతనానికి తొలిమెట్టు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారి, వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఒకడు కలవటం లేదు, ఒకడు డీవియేట్ అవ్వడానికి ఇష్టపడిపోతున్నాడు అంటేనే ఆలోచించాలండి. ఎందుకు అంటే వాడు పడిపోవడానికి, చెడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, నేను చెప్పినట్టుంటే, నేను చెప్పిన చోటు ఉంటే నీకు ఆస్తి ఇస్తా, లేకపోతే నీకు ఆస్తి ఎందుకు ఇస్తారా నేను అనలేదు తండ్రి. తండ్రి వాడి చేతిలో నాశనమైపోయే ఆస్తి గురించి ఆలోచన చేయటంలా, తండ్రికి కుమారుడు కావాలి అంతే. ఈ ఆస్తి పోతేనన్నా వాడి తండ్రికి తెలుసు, తండ్రి అంటేనే ఆది నుండి ఉన్న వాళ్ళను ఎరిగినవాడు, ఏమవుతుందో చాలా ముందుగా చూసేవాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నీ ప్రార్థన అంగీకరించి నువ్వు అడిగింది ఇస్తే నీకు ఏమవుతుందో ఆయనకు తెలుసు. కానీ ఆ అడిగింది ఇచ్చైనా సరే, ఆ ఇచ్చింది వేస్ట్ అయిపోయినా సరే, అక్కడ నుండి నిన్ను మళ్ళా కోరుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కొంతమందికి డబ్బు మీదే ఉంటుంది మనస్సు, వీడికి ఇస్తే పాడు చేసేస్తాడు, నేను ఇవ్వను అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది అనంటే ఆస్తి మిగులుతుంది, కానీ కొడుకు మాత్రం డీవియేట్ అయిపోతాడు. ఎవడి కోసం? ఇవ్వడంటాడు. కానీ ఫ్రీ విల్ అండి, ఫ్రీ విల్ని దేవుడు ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. ఇదే చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఎవరికి? అర్థమైన వాళ్ళకి కష్టంగా ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి యమ సంతోషంగా ఉంటుంది. సమస్య లేదు, ఆటంకపరచం కదా, అడ్డుబండలు లేవు కదా. తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరగడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి. అయితే అడిగాడు, తండ్రి ఆస్తి మొత్తము కూడాను 2 భాగాలు చేశాడు, చిన్నోడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ చిన్నోడు ఏం చేశాడు? సపరేట్ అయిపోయి సమస్తాన్ని సమకూర్చేసుకున్నాడు. అంటే ఎప్పుడైనా సరే వెళ్ళిపోవాలి అని తొందరలో ఉన్నోడికి ఆస్తిపాస్తులు అమ్ముకోవడం మొదలు పెడితే కొంత నష్టానికే అమ్ముకోవాల్సి వస్తుంది కదా. వాడి ఆశ వాడిని అలా తొందర చేసేస్తుంది. ఏంటి అంటే ఏ విధం చేతనైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేనని. నష్టానికి కూడా తెగనమ్మాడు. తండ్రికి బాధ ఇదా అండి? కష్టం చేసిన ఆస్తి నష్టానికి తెగనమ్మి వెళ్ళిపోతున్నాడు వాడు, కానీ తండ్రి ఏమీ అడ్డుపడలేదు. వాడు అన్నీ సమకూర్చుకున్నాడు, మొత్తం సమకూర్చుకొని ఇక వదిలిపెట్టేసేసి ఐ యామ్ ఫ్రీ బర్డ్, నాకు చెప్పేవాళ్ళు లేడు, ఏ ఆజ్ఞ లేదు, ఏదీ లేదు, హ్యాపీ, దూరం వెళ్ళిపోయాడు. వెనక్కి సొమ్ము సంచి చేతిలో ఉన్నంతకాలం, డబ్బు ఫుల్గా ఉన్నంతకాలం
తండ్రి గుర్తురాడు, తండ్రి ఇల్లు గుర్తురాదు, ఏది గుర్తురాదు కదండి. ఎంతమంది పిల్లలు లేరు ఇట్లాగా? ఇదేమి కొత్త స్టోరీలు కాదు, అన్నీ తెలిసిన స్టోరీలే. ఆ డబ్బులు అయిపోతే మీరు గమనించండి, వెళ్ళాడా? ఎట్లా ఖర్చు పెట్టాడు? దుర్వ్యాపారము చేత మొత్తము నష్టపోయాడు. తండ్రికి ఏం తెలియదా? సమాచారం రాదా? వస్తుంది కదండి. మొత్తము దుర్వ్యాపారము చేత. దుర్వ్యాపారం అంటే అండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మద్యపానం గురించి మాట్లాడుతూ అంటాడు, అందులో దుర్వ్యాపారము కలదు అని అంటాడు. అంటే తాగడానికి. ఇక్కడ మళ్ళా పెద్దోడేమన్నాడు? వేశ్యలతో నీ ఆస్తిని పాడు చేశాడు అంటాడు. అంటే వాడు లోకం చెప్పుకునే ఎంజాయ్మెంట్ అనే దాంట్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట అండి. చాలామందికి ఎంజాయ్మెంట్. కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా తెలుసా, వాళ్ళు మారు మనసు పొంది దేవునిలోకి వచ్చి తర్వాత కూడాను వాళ్ళని సాక్ష్యం చెప్పడానికి పిలిస్తే ఎట్లా సాక్ష్యం చెప్తాడో తెలుసా? ఒకప్పుడు అసలు మేము ఏంటి తినడం, తాగడము, అబ్బో క్లబ్బులు, పబ్బులు, సూపర్ ఎంజాయ్ చేసేసామని చెప్తాడు. అసలు సకల విధాలైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాను, పాడైపోయాను, దేవుడు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు అనేది ఉండదు. నాకు ఆ సాక్ష్యం వింటే కూడా ఏమనాలో అర్థం కాదు కదా. అంటే ఇప్పటికి కూడా వాడు ఆ సమయాన్ని, సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం ఎంజాయ్ అని మనసులో అనుకుంటున్నాడా? అలా అనుకుంటే అసలు అది పశ్చాత్తాపం ఏంటి, మారు మనసు ఏంటి కదండి. ఒకప్పటి విషయములను గూర్చి ఆలోచిస్తే మనం ఇప్పుడు సిగ్గుపడుతున్నాము అని పౌలు గారు అంటారండి. అంటే నిజంగా నీకు పశ్చాత్తాపం, మారు మనస్సు కలిగితే ఒకప్పుడు ఏం ఎంజాయ్ చేసాం, ఇప్పుడు ఏం చేద్దాము, కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటే అది పశ్చాత్తాపం కాదు, అది మారు మనసు కానే కాదు కదండి. ఒకటి వాడు అక్కడికి వెళ్ళేసేసి మొత్తము వాడు ఇష్టానుసారంగా బ్రతికాడు, మొత్తము కూడా కోల్పోయాడు. చూడండి, వాడి చేతిలో డబ్బున్నప్పుడు కరువు రాలేదు. వాడు ఖర్చు పెట్టుకొని మొత్తాన్ని కోల్పోయిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వస్తే కూడాను వాడు ఏం చేశాడు? ఆ దేశస్థుడి దగ్గరకే ఒకడి చెంతకెళ్ళి చేరాడు. ఒకడండి తండ్రి యొద్ద నుండి విడిపడిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాడికి దుర్భరమైన పరిస్థితులు కలుగుతున్నా వెంటనే బుద్ధి రాదు. ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటా అదే స్థితిలో సస్టైన్ అవ్వాలనుకుంటాడు. వాడికి తెలుస్తుంది నేను తప్పు చేశానని, నా ఆలోచన తప్పని, నా ఉద్దేశం రాంగ్ అని, నేను మిస్టేక్ చేశాను అన్నది వాడికి అర్థమవుతుంది. కానీ వాడు అక్కడే ఉంటా ఒక దేశస్థుడు దగ్గర పనివాడి క్రింద ఉండడానికి, మేనేజ్ చేసుకోవడానికి ఇష్టపడిపోయాడు. చాలామంది ఇలాగే ఉంటారు. మీకు కూడాను మీ పశ్చాత్తాపం గురించి, మీ జీవితాల గురించి, దేవుడితో మీకున్న అనుబంధాల గురించి ఆలోచన చేసుకుంటే మనకు కూడాను చాలా ఫోకస్ లైట్లు జీవితం మీదకి వస్తూ ఉంటాయి కదా. ఆ దేశస్థుడి దగ్గర ఏ విధం చేతనైనా మేనేజ్ చేద్దాం అనుకుంటే వాడు పందుల్ని మేపడానికి పెట్టాడండి. అసలు ఇశ్రాయేలీలకు అతి హేయమైన జంతువు పంది. అంటే పందుల పెంపకంలో వాడిని పెట్టాడు అనంటే ఇక అసలు ఎంత నీచంగా వాడి పరిస్థితి మారిపోయిందో. అయినా వాడికి బుద్ధి వచ్చిందా? బుద్ధి రాల. అసలు తానేంటి, ఒకడి చెంత తను ఉద్యోగానికి వెళ్ళడం ఏంటి, ఆ ఉద్యోగం కూడా పందుల పెంపకం ఏంటి కదా. ఆ పందుల పెంపకంలో కూడా ఆ పొట్టు తినటానికి కూడా ఇష్టపడిపోయాడు, సిద్ధపడిపోయాడట. పంది తినేది తాను తినటానికి సిద్ధపడిపోయినా ఏమీ దొరకని పరిస్థితి. హల్లెలూయా. ఇలాంటి స్థితి కలిగింది అని తండ్రికి తెలియదా? తెలుసు. తండ్రికి అన్ని విషయాలు కూడా తెలుసు కదా. కానీ ఆ టైం కూడాను
తాను వెళ్ళాలి అనుకున్నాడు, వెళ్ళాడు. వాడికై వాడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి రావాలి, కానీ తండ్రి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇదేంటండి తండ్రి ఏమంటారు, హ్యాపీ ఫాదర్స్ డే అని తండ్రి ప్రేమని చెప్పుకుందామని చెప్పి ఇదేం తండ్రి ప్రేమ అండి? ఎంతైనా కొడుకు కదా వాడు, వెళ్ళిపోయేసేసి ఈ తండ్రికి డబ్బులే ముఖ్యమా? డబ్బులు ముఖ్యం కాదు, కొడుకు ముఖ్యం. అందుకనే అక్కడికి వెళ్ళలేదు, డబ్బులు పోతే బాధపడలేదు కదండి. ఇది నిజమైన దేవుని విధానం అండి, దేవుని విధానం. మన కుటుంబాలలో కూడా మనం అనుసరించవలసిన విధానం ఇదే. హల్లెలూయా. తండ్రులారా, మీ పిల్లల పట్ల ఈ విధానమే అనుసరిస్తేనే కుటుంబాలు బాగుపడతాయి. అందరూ మన మాటినేసేసి మనతో ఉండి మన ఆస్తిని వృద్ధిపరచడానికి నమ్మకంగా పనిచేస్తా ఒక్క ఆజ్ఞ కూడా మీరకుండా అందరేమీ ఉండరు. ఇద్దరిలో 50% అట్లుంటే 50% ఇట్లుంటారు. కానీ తండ్రి యాటిట్యూడ్ ఎట్లా ఉందనేది చూడండి. అన్నీ తెలుసు తండ్రికి. వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనుకున్నాడు, నా తండ్రి యొద్ద పని వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది, నేను ఏమైపోతున్నాను అంటే అండి, ఎప్పుడైనా సరే ఒక మనిషికి బాధ కలిగినప్పుడే బోధ కలుగుతుంది. చూడండి, ఆలోచించండి. ఏ బాధ లేకుండానే ఏ విషయం గురించైనా పశ్చాత్తాపడ్డారా? అసలు అలా పశ్చాత్తాపడితే అండి నిజంగా మీరు చాలా మంచోళ్ళు. అంటే అలాంటిది జరగదు అని నేను చెప్పడం లేదు. ఒక మనిషికి మంచం మీద పడినాకే బుద్ధి వచ్చింది, ఒక మనిషికి పరిస్థితులు తలకిందులైపోయి చాలా దీనావస్థలోకి వెళ్ళినప్పుడే బుద్ధి వచ్చింది, ఒకడికి రోగంతో బుద్ధి వచ్చింది. ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇవి ఒక మనిషికి బుద్ధి కలగడానికై, వాడు పశ్చాత్తాప పడడానికై ఆయా పరిస్థితుల గుండా దేవుడు తీసుకొని వెళ్తాడు. అది వాస్తవం, నిజమేను. మన కర్మ ఫలాన్ని ఆ విధంగా మనం ఆ టయాల్లో అనుభవిస్తూ ఉంటాం. అక్కడి నుంచి వెనక్కి తిరగాలి. కానీ కొంతమంది ఉంటారండి, తమ తప్పు విషయమై, తమ ఆజ్ఞాతిక్రమం విషయమై అటువంటి పరిస్థితులు రాకముందే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉంటే ధన్యులమండి. అంటే ఎవరైనా మనకి బుద్ధి చెప్తూ ఉండగానే మనం బుద్ధి తెచ్చుకునే వాళ్ళమైతే చాలా మంచిది కదా. ఏమంటారు, అడుసు తొక్క నేల కాళ్ళు కడగ నేల అని అంటాడు. అంటే బురదలో కాలెట్టేసేసి బురద అంటిన తర్వాతనే నేను కాళ్ళు గడుక్కుంటాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాడికి ఎక్స్పీరియన్స్గా ఆ అగాధ లోతుల్లోకి వెళితేనే కానీ వాడికి బుద్ధి రాదు. కొంతమంది మనుష్యుల్ని చూసి వాక్యం చదువుకుంటా దేవుని ఆత్మ ప్రేరేపణతో ఆయా సేవకులు, సహోదరులు, పెద్దవాళ్ళు చెప్తూ ఉండగా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందేవాళ్ళు ఉంటారు. కనీసం ఆ పరిస్థితుల మధ్య కూడా నీకు బుద్ధి రాకపోతే ఇంకా నువ్వు అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతావు. అసలు డబ్బంతా అయిపోయి కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు అన్నా బుద్ధి వస్తే ఆ దేశస్థుడి చెంత చేరాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుందామని చేరితే వాడు కూడా వీళ్ళ తండ్రి పనోళ్ళకి పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నా వాడికి బుద్ధి వచ్చి ఉండేది కాదు. పని చేసుకుంటా అన్నం తినుకుంటా అక్కడే ఉండేవాడు. వాడు తీసుకొని వెళ్ళి పందుల దగ్గర పెట్టాడు. పందుల పొట్టు తిన్నా వాడికి బుద్ధి వచ్చి ఉండేది కాదు. అది కూడా దొరకలేదు కాబట్టే వాడికి బుద్ధి వచ్చింది. నీకు బుద్ధి రావడం కొరకు ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి డౌన్ చేసుకుంటా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడో ఒకసారి ఆలోచించు. నాకు నేను ఆలోచించుకోవాలి, మీకు మీరు ఆలోచించుకోవాలి. దేవుడికి మనిషి ముఖ్యం. అతడు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తిరిగి రావడం ముఖ్యం. మనకేంటి, పరిస్థితులన్నీ హ్యాపీగా ఉండడం ముఖ్యం. మనం ఆలోచించేది అది కదండి. కానీ దేవుడికి మనం ముఖ్యం. కనుకనే అండి ఇక్కడ అటువంటి పరిస్థితుల మధ్య వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత వాడు ఏమనుకున్నాడు, మా డాడీ దగ్గర పనోళ్ళ పరిస్థితి నాకంటే చాలా బెటర్గా ఉంది, నేను మా డాడీ దగ్గరికి వెళ్తాను అని అనుకున్నాడు. లేచి తండ్రి యొద్దకు వెళ్ళి
అండి వెళ్ళిపోవడం అనంటే అలా వెళ్ళిపోకూడదు. వెళ్ళినప్పుడు కరెక్ట్గా తిరిగి రావడం ఎంత ముఖ్యమో ఒప్పుకోవడం కూడా అంత ముఖ్యం కదండి. పాస్టర్ గారు చెప్తారు, తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కొంతమంది తెలుసా, విడిచిపెడతారు సైలెంట్గా, కానీ ఒప్పుకోరు. అసలు ఎప్పుడు మేము అట్టండి చేయలేదు అన్నట్టు ఫోజేస్తూ ఉంటారు. అరే ఎవరికి తెలియదు కదా, ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు, కొంతమంది విడిచిపెడతారు కానీ ఒప్పుకోరు నోటితో. కానీ నిజమైన మారు మనస్సు ఏంటి అనంటే, అతడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాడు అంటే అర్థం ఏంటి? వాటిని అన్నిటినీ వదిలేసేసాడని. వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండలేదండి, తండ్రి యొద్ద ఒప్పుకున్నాడు. తాను ఏం ఒప్పుకోవాలో కూడా సిద్ధపడ్డాడు. ఏమని చెప్తున్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకంగానే కాదండి, తన తల్లిదండ్రులకు కూడా వ్యతిరేకంగా వారి ఎదుట పాపం చేశాను. మీరు చూడండి, సమూయేలు గురించి అంటాడు, యెహోవాకి ఏలీ ఎదుట సేవ చేస్తూ ఉన్నాడు అని అంటారు కదా. దావీదు అంటాడు, అయ్యా నీకే, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను అని అంటాడు కదండి. అంటే మనం ఒక పాపం చేశాము అని అంటే అది పరలోకానికి మాత్రమే సంబంధించి ఉండదండి, వ్యక్తులకు కూడా సంబంధించి ఉంటుంది. చాలామంది దేవుడి దగ్గర మాత్రమే ఒప్పుకుంటారు. ఎవరి ఎదుట పాపం చేశారో, ఎవరికి వ్యతిరేకంగా హాని కలగబెట్టారో వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకోవాలి కదండి. నేను దేవుణ్ణి నమ్ముకున్న మొట్టమొదటి దినాలలో పరిశుద్ధాత్మతో సహవాసంలో, వాక్యంలో సహవాసంలో, అలాగుననే ఆ యొక్క హాస్టల్ పిల్లలతో ఆ ప్రార్థనా సహవాసాల్లో కొనసాగుతూ ఉన్న దినాలలో అండి, దేవుడు అన్ని విషయాలు ఒప్పించి సరిచేస్తూ ఉన్నప్పుడు నేను ఒక విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టానండి. ఎట్లా అంటే, నాకు పుస్తకాల పిచ్చి. లైబ్రరీకి వెళ్ళి మెయిన్ సబ్జెక్ట్స్ క్లాసులు అయితే వెళ్ళేదాన్ని. ఇక మామూలు అంత ఇంపార్టెంట్ కాదులే అనుకున్న ఏమైనా ఉంటే గనక సైలెంట్గా అటెండెన్స్ వేసేదాకా ఉండేది. అక్కడి నుంచి చిన్నగా దిగి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయి క్యాంటీన్లో కాదు కానీ నాకు లైబ్రరీ ఇష్టం కాబట్టి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఆ పిచ్చి ఏ పీక్స్లోకి వెళ్ళిపోయింది అనంటే, నాకు చదవాలి అని బాగా అనిపిస్తుంది, చదవడమే కాదు అది నాతో ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఏం చేశానో తెలుసా? దొంగతనం చేసిన బుక్కు. అంటే సైలెంట్గా లోపల పెట్టేసేసుకొని, అంటే చాలా పెద్ద లైబ్రరీ అన్నమాట అది, పెట్టుకొని సైలెంట్గా తీసుకొచ్చేసుకొని, నేనేమనుకున్నానంటే శాశ్వతంగా ఉంచుదాం అనుకోలేదు దాన్ని. నా తెచ్చుకున్న బుక్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అన్నమాట, చలం గారి ట్రాన్స్లేషన్. అది తెచ్చుకొని అవన్నీ 103 ఉంటాయి అందులో. అవన్నీ కూడా నా డైరీలో రాసుకొని మళ్ళీ బుక్ తీసుకొని వెళ్ళి పెట్టేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చా. ఒక 40 రాశాను. ఇప్పటికీ నా దగ్గర ఆ పాత పుస్తకం ఉంది, ఆ 40 రాసుకున్న పుస్తకం. అయితే ఈ మీన్ వైల్ ఇది జరుగుతూ ఉండగానే నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి. నమ్ముకున్నాక దేవుడు దర్శించిన తర్వాత నాకు అనిపించింది, నేను చాలా తప్పు చేసిన, పాపం చేసిన కదా. ఇప్పుడు సైలెంట్గా తీసుకొని వెళ్ళి పెట్టేసేసేస్తే అయిపోద్ది, ఎవరికీ తెలియదు, అర్థం కాదు. కానీ యథార్థంగానే ఒప్పుకోవాల్సి వస్తే కదా. నేను ఎవరిని చీట్ చేసినట్లు? దేవుణ్ణే కాదు, అక్కడ కాపలాగా కూర్చున్న లైబ్రేరియన్ని కూడా చీట్ చేసినట్టే కదా. కాబట్టి నేను వెళ్ళి ఆ బుక్ వాళ్ళకిచ్చి క్షమాపణ కోరుకొని బ్యాక్ బుక్ ఇచ్చేసేసి నన్ను క్షమించమని అడిగానండి. హల్లెలూయా కదా. అంటే ఒప్పుకోలనేది ఎలా ఉండాలి అనంటే యథార్థంగా ఉండాలి. తండ్రి, నేను పరలోకమునకు నీ ఎదుటను నేను పాపం చేశాను, నీ కొడుకును అనిపించుకోవడానికి నేను తగను. ఇంకా ఏమనుకుంటున్నాడు? నా ఎడ్ల దయ ఉంచి కనికరపడి నీ పని వాళ్ళల్లో ఒక్కడిగా పెట్టుకో. పనోళ్ళల్లో ఒక్కడిగా ఉండడానికే రావాల్సి వస్తే చాలామంది అండి తండ్రి దగ్గరికి వెళ్ళరు, జాబ్ చేంజ్ చేస్తారు
ఈ దేశస్థుడి దగ్గరకు వచ్చినాను, పందులు కూడా మేపడానికి సిద్ధపడినా కానీ ఈ ఎదవ ఏమీ ఇవ్వటం లేదు, సర్చ్ అనదర్ జాబ్, ఇదే దేశంలో ఉండి ఇంకొక జాబ్ ఏదైనా ఎతుక్కుందాము, కాసింత కనికరం ఉన్నోడు ఉంటే గనక పొట్టన్నది నేను ఇస్తాడు అంటూ చేంజ్ చేస్తాడండి. ఎప్పుడు మనిషిలో అహంకారం తగ్గనప్పుడు అక్కడే ఉండి ఇంకొక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వీడికి నిజంగానే బుద్ధి వచ్చింది. వీడు కుమారుడి స్థాయిలో ఉండడానికి తండ్రి దగ్గరకు రావటం లేదండి. నేను మా డాడీ దగ్గర ఉంటే చాలు, కుమారుడి స్థాయి కాకుండా జీతగాడి స్థాయి అయినా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సిద్ధపాటుతో వచ్చాడండి? ఇది నిజంగా పశ్చాత్తాపానికి, మారు మనస్సుకి ఒక గుర్తండి. ఎందుకు అనంటే, ఇప్పుడు చెయ్యేసుకొని తండ్రి పక్కన కారులో కూర్చొని తండ్రితో పాటు తాను ఏ జీతగాళ్ల మీద అజమాయిషీ చేస్తా తిరిగాడో, ఇప్పుడు ఆ జీతగాళ్లలో ఒకడిగా, ఇంకా అవసరమైతే ఆ పెద్ద జీతగాడి కింద చిన్న జీతగాడిగా ఉండడానికి కూడా సిద్ధపడి వస్తున్నాడు అనంటే తండ్రి ప్రేమను నిజంగా గుర్తుపట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటాడు, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేం. కట్టెలే అమ్మాల్సి వస్తే పూలు అమ్మిన చోట వదిలేసేసి ఇంకా ఎక్కడైనా అమ్ముకుందాం అనుకుంటారు. ఇది మనుషుల సహజమైన స్వభావం. కానీ వీడు నిజంగా మారు మనసు పొందాడండి. తన తండ్రి దగ్గర ఉంటే చాలు, తన తండ్రిని ప్రేమించాడు, తండ్రి ప్రేమ గుర్తొచ్చింది కనుకనే ఇదంతా కూడా ఆ కష్టం మధ్యనే వచ్చిందండి. ఒకళ్ళు కొన్ని కష్టాల ఫేజ్ గుండా, కొన్ని అపజయాల ఫేజ్ గుండా, కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఒప్పుకోలు ఎలా ఉంటుంది మనకు అర్థమవుతుందండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పరిస్థితిని కొంచెం చేంజ్ చేసి కూడా చూస్తాడు. నిజంగా మారు మనసే వస్తే పరిస్థితి బెటర్ అయిన తర్వాత ఇలాగేమీ ఎక్కరు, పాతది కళ్ళ ముందు ఉంటుంది. దావీదంటాడు, చూశారు, నా పాపం ఎప్పుడు నా కన్నుల ముందు ఉంది, నేను సాయంత్రము రాత్రి ఉదయము నా పరుపు తేలిపోయేటట్టుగా నేను ఏడుస్తూ ఉన్నాను అని చెప్పి. హల్లెలూయా. ఒకడికి నిజంగా పశ్చాత్తాపం కలిగితే తానెంత బలహీనుడో కూడా అర్థమవుతుందండి. ఇక్కడ తాను ఒకప్పుడు అధికారిగా కుమారుడి హోదాలో ఉన్న ప్లేస్లోనే ఒక జీతగాడి క్రింద చిన్న జీతగాడిగానైనా ఉండడానికి ఇష్టపడి వచ్చాడు అంటే వాడికి ఏమర్థమైందంటే తండ్రి ప్రేమ అర్థమైంది. తండ్రి సహవాసం కావాలి, తండ్రి ముఖం చూడాలి, తండ్రితో తాను ఉండాలి, అంతే. హల్లెలూయా. అక్కడ ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ, ఒక స్థాయిలలో ఒక ఆలోచన విధానం కానీ ఏమీ రాలేదండి, ఏమీ రాలేదు. అందుకనే చాలామంది అంటారు, వాడికి ఏదో కష్టం వచ్చింది కానీ నిజమైన మారు మనసు కాదంటారు. కానీ నిజమైన మారు మనస్సే. దేవునికి అన్నీ అర్థమవుతాయి కదండి. ఇక్కడ ఇంకొక జాగ్రత్త అయిన విషయము దైవజనులు కూడా తరచూ చెప్పే విషయం ఏంటి అనంటే, నిన్ను విడిచి పాడైపోతున్న వాడు ఉంటే వాడి యొక్క పరిస్థితి నీకు తెలిసినప్పుడు నువ్వు జాలిపడి వాడుకి ఏదన్నా నువ్వు హెల్ప్ చేస్తే వాడు మళ్ళా తిరిగిరాడు. ఇప్పుడు ఆ దేశంలో తన కొడుకు అవస్థపడుతున్నాడని, పందుల్ని మేపుతున్నాడని, పొట్టు తినటానికి కూడా సిద్ధపడ్డాడని తండ్రికి అర్థమయ్యి ప్రేమ పొంగి వచ్చి అక్కడికి గనక డబ్బులు పంపించినా, అక్కడికి గనక ఫుడ్ పంపించినా, అక్కడికి గనక ఏదైనా పంపిస్తే గనక వాడు అక్కడే ఉండేవాడు. ఎప్పుడు తండ్రి దగ్గరకు రాడు. చాలామందికి అనిపిస్తుంది, నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నానని తెలిసి కూడాను ఒక ఫుల్లుగా తినేసేసి ఎట్లా పడుకుంటున్నాడు, ఆయనకు అసలు ప్రేమ ఉందా అని వీడు అడుగుతాడు. వచ్చినోడెవరు, సపరేట్ అయినోడెవడు కదండి. మనుషులకి కరెక్ట్గా న్యాయం తెలియదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం ఏ లిస్ట్లో ఉన్నామో చూసుకోవడం కొరకు నేను ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. ఏమన్నా ఆలోచన చేస్తారండి చాలామంది, ఇదేం తండ్రి అండి,
తన జీతగాళ్ళకి అన్నం ఉంటుంది, కొడుకు శుభ్రంగా ఉన్నాడు, ఆయన తింటున్నాడు, అక్కడ కొడుకు అవస్థ పడుతున్నాడని తెలుసు కదా. అంటే ఆస్తి మీదే పెట్టుకున్నాడా? ఆస్తి పాడైపోయిందని చెప్పేసి వదిలేసేసాడా? తండ్రి హృదయం లేదా అంటే, అరే ఆయన చాలా ముందు దృష్టి కలిగిన వాడు. వాడికి ఆ పరిస్థితి గుండా వెళ్తేనే వాడికి బుద్ధి వస్తుంది. అది కోరుకొని వాడు వెళ్ళాడు. వాడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి రావాలని తండ్రి చూస్తున్నాడు, కానీ తాను అక్కడికి వెళ్ళి వాడికి ఏదో చేద్దామని చూడటం లేదు. నేటి దినాలలో సమస్య ఎక్కడొస్తుందంటే, దేవుడు కొడవలి చేతిలో పెట్టి ప్రజలని కోయమని, కొట్లలో కూర్చమని సువార్థికుల్ని పంపిస్తూ ఉంటుంటే, ఈ సువార్థికులు వెళ్ళి భూ సంబంధమైన శరీర సంబంధమైన విధానాలలో నుండి ప్రజల్ని కోసి కొట్లలోకి కూర్చాల్సింది పోయి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు భూమికి అంటుకొని ఉన్నారు గనక వాళ్లను సంతోషపెట్టడం కొరకు అక్కడ నీళ్లు పోస్తున్నారు. మీకు అర్థమవుతుందా అండి? సువార్త అంటేనే ఒక పదునైన కొడవలి చేత భూమిలో నుండి నిన్ను కోసి కొట్టులోకి చేర్చడమే సువార్త. నిన్ను వాటి నుంచి సపరేట్ చెయ్యడమే సువార్త. నువ్వు ఉన్న చోటనే అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి నీ స్థితి మారకుండా, నీ బుద్ధి మారకుండా, నీ దుష్టత్వము నుండి నువ్వు విడుదల పొందకుండా నువ్వు అక్కడనే ఉండేటట్టు నిన్ను సంతోషపెట్టడం కొరకు బాటిలెత్తి నీళ్లు పోస్తే అది సువార్త కాదండి, అది పిచ్చి ప్రేమ కదా. ఎంతమంది ఉండట్టున్నారు ఇలాగా? ఒకసారి ఆలోచన చేయండి కదా. ఆ కొడుకు దగ్గరికి ఇతడు డబ్బు పంపించినా, తినరా బాబు, ఎన్ని రోజుల నుంచి ఫాస్టింగ్ ఉంటున్నావు, సరైన ఆహారం లేదు, బక్కజిక్కిపోయావు. ఒక మనిషికి ఆహారమే లేకపోతే వస్త్రాలు ఉంటాయా? ఆహారం ప్రధానం కదా, వస్త్రం కదా సెకండరీ. అంటే వాడి వస్త్రాలు ఎట్లున్నాయి, వాడి ఆహారం ఎట్లా ఉంది? ఇలాంటి వాని దగ్గరికి తండ్రి గబగబా పరిగెత్తుకుంటా వెళ్తే ప్రేమ కలిగిన తండ్రి అని లోకం అంటదండి. కానీ ప్రేమ కలిగిన తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళడు, వాడు తిరిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తండ్రి వాడిని పంపించలేదు. వాడు అన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. నిజానికి ఆ ఆస్తి కూడా వాడిది కాదు, తండ్రి ఆస్తే. హ్యాపీగా సగం చేసి పంపించేసేసాడు కదండి. ఇక్కడ వచ్చిన తర్వాత వాడికి నిజంగా మారు మనసు వచ్చింది, తగ్గించుకొని వచ్చాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తిరిగి వస్తున్నాడు. ఆ ఒక్క చర్య చూశాడండి, తిరగడము అనే చర్య చూడంగానే తండ్రి లోపల నుంచి కనికరం పొర్లుకుంటా వచ్చింది. తిరిగి వచ్చాడు, పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టాడండి. వాడు మురికిగా ఉండొచ్చు, వాడి వస్త్రాలు చిరిగిపోయి ఉండొచ్చు, అడుక్కునేవాళ్ళలాగా వాడు ఉండుండొచ్చు, కానీ వాడు ఎలా ఉన్నా సరే వాడు తిరిగి రావాలి అని నిర్ణయం చేశాడు అంతే. తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టాడు. వాడు ఇక ముద్దు పెట్టాడు, ఇక అంతా అయిపోయింది, నేను అనుకున్నది ఇప్పుడు ఎందుకు చెప్పాలి, నేను చెప్తే మళ్ళీ జీతగాడిని చేస్తాడేమో, ఇక మానేసేసి ఇట్లాగే కానిద్దాంలే అనుకున్న క్రికెట్ మైండ్ వాడికి లేదు. వాడు ఒప్పుకున్నాడు, అయ్యా పరలోకానికిని నీకును విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు నేను తగను, అంతవరకే చెప్పనిచ్చాడు తండ్రి కదండి. ఆ పశ్చాత్తాపం రావాలి. కుమారుడి స్థాయిలో ఉండాల్సిన వాడు కుమారుణ్ణి అని చెప్పుకోవడానికి తగను అంట వాడే ఒప్పుకునే స్థాయిలోకి వాడు పడిపోయాడు. ఆ రియలైజేషన్ రావాలి, ఆ ఒప్పుకోలు రావాలి, తిరిగి రావడం రావాలి. ఒక వ్యక్తి తిరిగి వస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? తనను తాను తగ్గించుకుంటున్నాడు అని అర్థం. అక్కడుండి మెసేజ్లు పంపిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను నేను తగ్గించుకోను, నువ్వు గనక ప్రేమ కలిగినోడు అయితే వచ్చి నన్ను సంకలో వేసుకెళ్ళు అని అర్థం. అట్టా సంకలో వేసుకొని వెళ్తే వీడు మళ్ళా హెడ్ఏకే అవుతాడు. మీరు ఆలోచన చెయ్యండి కదా. అక్కడ వాడికి బుద్ధి వచ్చి వాడు తిరిగి వచ్చాడు కదండి. వాడు తిరిగి వస్తూ ఉండగానే ఇంకా మొత్తం చెప్పలేదండి, కానీ చెప్పడానికి మనం సమయం ఇవ్వాలి. ఇక వచ్చాడు సాల్లే అని సంకలో వేసుకోకూడదు కదా.
అసలు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు నాకు అర్థం కాదు. ఒకవైపు ఆయన అంటేనే ప్రేమ, కానీ ఇంకొక వైపు ఆయన అంటే నీతి న్యాయం, కృపా సత్యములు కదా. అసలు ప్రేమ ఉంది, ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు చాలా దూరంగా ఉండగానే చూసి గుర్తుపట్టాడు అని అంటే ఆయన కళ్ళల్లో వాడే ఉన్నాడు. వాడి గురించిన ప్రతి సమాచారం ఉంది. ఇప్పుడు మన కళ్ళల్లో మన నుంచి వెళ్ళిపోయినప్పటి ఫోటోనే ఉందనుకోండి, వాడి చింపిరి బట్టలు, వాడి ఏమంటారు పెరిగిన గడ్డం, మాసిన తల, కంపు కొట్టే ఒళ్ళు, ఏమంటారు బక్క చిక్కిన దేహం, అలా ఉన్నప్పుడు గుర్తుపట్టలేం, ఎవడీడు అనుకుంటాం. కానీ వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి తండ్రి కళ్ళల్లో ఉంది. ఆ కళ్ళల్లో ఉంది కాబట్టే ఇప్పుడు మనం దేన్నైనా ఎలా గుర్తుపడతామండి? ఎలా గుర్తుపడతాం? ఫస్ట్ ఒకసారి ఒక వ్యక్తిని చూసామనుకోండి, ఆ పిక్చర్ని ఒక్కసారి మన కళ్ళు మన మెదడుకు పంపిస్తే అవన్నీ కూడా సేవ్ చేసుకుంటాయి. గుర్తుపట్టడం అంటే ఏంటంటే ఆ వ్యక్తిని మళ్ళా చూసినప్పుడు మళ్ళా ఒక ఫోటో తీసి కళ్ళు లోపలికి పంపిస్తే ఆ పాతదాన్ని ఈ కొత్తదాన్ని రెండింటిని మ్యాచ్ చేసుకొని అరే డానియల్ సార్ అంటే గుర్తుపడుతుంది. లోపల జరిగే ప్రాసెస్ ఇదే కదా, ఇంతే కదా. కానీ ఒకప్పుడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాజకుమారుల్లా ఉన్నాడు కదా, సూపర్గా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వాడు బక్కజిక్కిపోయాడు. అలాంటి వాణ్ణి కూడా చాలా దూరంలో ఉండగానే ఒక తండ్రి గుర్తుపట్టాడు అంటే తండ్రి కళ్ళల్లో ఆ వెళ్ళిపోయిన పాత ఫోటో లేదు, వాడు బక్కజిక్కుతున్న ఫోటో కూడా ఉంది, వాడి మాసిన గడ్డం ఉంది, వాడి ప్రతి విషయము తండ్రికి తెలుసు. అంటే అలాగున కళ్ళల్లో ఉంది. కానీ వాడు తిరిగి రావాలి, వాడు ఒప్పుకోవలసింది ఒప్పుకోవాలి. అప్పటిదాకా తండ్రి వెయిట్ చేస్తానే ఉన్నాడండి. వాడు తిరిగి రావడానికి ప్రయత్నపడుతూ తన తండ్రి దగ్గరకు రాగాలనే దూరంగా ఉండగానే చూసి గుర్తుపట్టి పరిగెత్తుకుంటా వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కదండి. తండ్రి వాడు ఎట్లున్నాడో చూడలేదు. హల్లెలూయా హల్లెలూయా, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ కొంతవరకు చెప్పించిన తర్వాత ఏమన్నాడు, తన పని వాళ్ళని పిలిచాడు, ప్రశస్త వస్త్రం అన్నాడు, ఉంగరం అని అన్నాడు, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పోయినాయి కదండి, అవి కూడా తీసుకొని వచ్చి ఒక సంతోషాన్ని ఒక ఆనందాన్ని అక్కడ మనం చూస్తామండి. ఏమని చెప్పాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. రెండండి, చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. చచ్చిపోవడం అని అంటే ఎడబాటే చచ్చిపోవడం అండి. ఇప్పుడు ఇదిగో మీరు ఈ చెట్టు పండు తినొద్దు, ఇది తినిన దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోయేదరు అని చెప్పాడు కదండి. చాలామంది ఏమంటారంటే ఏందండి అది తిన్న దినాన చచ్చిపోతారు అన్నాడు, ఎక్కడ చచ్చిపోయారండి? అది తిన్న తర్వాత కూడా దాదాపుగా 900 సంవత్సరాల దాకా బతికాడు కదా ఆదాము, ఆ దినాన చచ్చిపోతారని దేవుడు ఎట్లా చెప్పిండు అని అంటారు. అరే అసలు చచ్చిపోవడం అంటే ఎడబాటే చచ్చిపోవడం, తండ్రి అయిన దేవుని నుండి ఎడబాటే చచ్చిపోవడం. హల్లెలూయా హల్లెలూయా. అసలు ఇలాంటిది ఎప్పుడైనా మీ మనసులో ఫీల్ అవుతారా మీరు? ఇప్పుడు చేపకండి నీళ్ళల్లో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది, అది నీళ్ళ నుండి అది సపరేట్ అయిపోయిందనుకో కొట్టేసుకుంటూ ఉంటుంది కదా. అలా కొట్టుకొని వెంటనే నీళ్లు దొరక్కపోతే అది చచ్చిపోద్ది కదా. ఎప్పుడైనా దేవుని ఆత్మ నుండి, దేవుని వాక్యం నుండి, దేవుని సన్నిధి నుండి సపరేట్ అయిపోతే అలా కొట్టుకుంటున్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా? నాకైతే కలిగిందండి. మీరంటే ఏదో బయటికి ఏదో ఆశపడి ఎగిరి దూకి బయటికి వెళ్ళి గిలగల కొట్టుకున్నారు కానండి, మేమైతే ఎప్పుడు నీళ్ళల్లోనే ఉన్నాము అని మీరంటే చాలా సంతోషం. మీకు అందరికీ కూడాను నేను వందనాలు చెప్తా ఉన్నాను. నేనైతే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుబడిపోయి తెలియకుండానే
గాలం వేసి లాగిన చేపలాగా ఏమంటారు, ఆ యొక్క పట్టుకోవాలని చూసేవాడి బుట్టలోకి వెళ్ళిపోయిన చేపలాగా నేను కూడా వెళ్ళిపోయానండి. కానీ కొట్టుకున్నాను నేను. దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి ఆయనలోకి నేను రాగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను సిగ్గుపడనండి. ఎందుకు అనంటే సపరేట్ అయినప్పుడు కలిగిన బాధ ఏంటో అనుభవించిన వాడికే రీయూనియన్లో ఉన్న సంతోషం అర్థమవుతుంది. మీకు గుర్తుందో లేదో, అంటే మన పాత సంఘ బిడ్డలకు కొంతమందికి గుర్తుండుండొచ్చు. అంటే మన దయాకరు, మన రాజు పిల్లలకి 2009-10 అరౌండ్ అనుకుంటా, మీకు గుర్తుందో లేదో, మన చర్చ్ ఇంకా కిందనే ఉంది. అప్పుడు పాస్టర్ గారు అప్పుడు ఉన్న సంఘ బిడ్డలందరినీ పిలిచి నాతో కలిసి సంతోషించండి అంట ఒక దానికి ఇన్వైట్ చేసి మంచిగా మటన్ ఫ్రైడ్ రైస్ అన్నీ నేనే వండాను పెట్టారు. మీకు గుర్తుందో లేదో. ఏంటి విషయము అని అంటే ఏంటో తెలుసా అండి, నా భార్య లోకంలో కలిసింది, మళ్ళా తిరిగి వచ్చింది, తను జారింది మళ్ళా దేవునిలోకి వచ్చింది అని చెప్పారు. మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. ఎందుకంటే అండి, నాకు ఒక్క రోజులో ఎవడూ పడిపోడండి. నాకు జాబ్స్ చేసుకోవడము, ఆ జాబుల్లో, ఆ టెన్షన్లో, మళ్ళీ దానికి తోడు ఎంటెక్ ఒకటి జాయిన్ అయ్యా, ఆ చదువులు, ఆ గోలలో అండి ఎలా అయిపోయింది అనంటే ఒక శరీర సంబంధమైన మనసు. చర్చ్లోనే ఉందాం, ప్రార్థనల్లోనే ఉంటాం, కానీ ఆ స్ట్రాంగ్ దేవునితో కలిసిన కనెక్షన్ అనేది వీక్ అయిపోయింది. నేను అత్తమ్మ వాక్యం చెప్పారు యాకోబు గురించి. యాకోబుకి బ్రహ్మాండమైన కల చూపించాడు దేవుడు. ఒక నిచ్చెనని ఆకాశం నుండి భూమికి దించాడు. తను మోసం చేసి పారిపోయి వస్తూ ఉంటే ఆ సమయంలో యాకోబు ఏమని ప్రార్థన చేశాడు, ఈ నిచ్చెన ఏందయ్యా అని అడగల, నువ్వు ఏం చెప్పదలిచావని అడగల, నేను వెళ్ళే చోట నువ్వు కనపడ్డావు అదే సంతోషం. నాకు ఫుడ్ తక్కువ కాకూడదు, క్షేమం ఉండాలి, నేను తిరిగి వస్తే గనక. అంటే దేవుడే ప్రత్యక్షమైతే అది దేవుని గవిని అని అర్థమైతే, అది దేవుని మందిరం అని అర్థమైతే కూడా అడగాల్సినవి అడగడం మానేసి శరీర సంబంధమైనవే అడిగాడు. అలాగుననే అదే మనస్సుతో 20 సంవత్సరాలు పరుగులు పెట్టాడు. కానీ తిరిగి బేతేలుకు రాక తప్పలేదు కదండి. ఆ వాక్యం గురించి చెప్తా ఉన్నప్పుడు దేవుడు నా హృదయాన్ని మళ్ళా మండించాడు. అసలు నేనేంటి, నా పిలుపు ఏంటి, నా పోరాటం ఏంటి, నేను చేసిన సాక్రిఫైస్ ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి కదండి. అంటే ఇలాగా రీయూనియన్ అయినప్పుడు దేవునిలో సంతోషించారు. హల్లెలూయా. క్రైస్తవ సమాజంలో అండి ఎలా అయిపోయిందంటే, అసలు మా అమ్మాయి ఫెయిల్ అయిపోద్ది అనుకున్నాం, కానీ ఫస్ట్ మార్కుతో పాస్ అయ్యింది, కృతజ్ఞత కూడిక పెట్టండి పాస్టర్ గారు. అక్కడికే సంతోషం. ఏంటి అనంటే మేము మంచి క్రైస్తవ్యంలో ఉన్నాము అన్న ఫీలింగ్ అన్నమాట ఒకటి కదా. మేము ఒక పని తలపెట్టామండి, చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది, కాబట్టి దేవునికి ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలనుకుంటున్నాం, కృతజ్ఞత కూడిక పెట్టండి, అదే సంతోషం. కానీ అండి యేసయ్యను తరచి చూడండి. దీని ముందు కూడాను ఇంకో 2 చెప్తాడు. ఏంటి అనంటే, ఒక 99 గొర్రెల్లో తప్పిపోయిన గొర్రె, 10 వెండి నాణేల్లో పోయిన ఒక వెండి నాణెం తిరిగి దాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ స్త్రీ సంతోషపడడం, అలాగునే చచ్చిపోయిన తన కుమారుడు తిరిగి వస్తే తండ్రి సంతోషపడడం. ఇలాంటిది ఎప్పుడన్నా జరిగిందా అండి? మీకు గుర్తుందో లేదోను, మన ఆశీర్వాదం గారు దేవుళ్ళో ఉన్నారు కొంతకాలం, దాని తర్వాత కొంచెం డీవియేషన్ అయింది, మళ్ళా తిరిగి తనంతట తానే వచ్చారు. పాస్టర్ గారండి నేను ఇంకా ఇలా అనుకుంటున్నా అని చెప్పారు. చెప్తే పాస్టర్ గారండి మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, ఆయనకు ఇంటా బయట ఒకే న్యాయం ఉంటుంది. ఆయన
మళ్ళా ఆయనే ఖర్చు పెట్టి మంచిగా మటన్ తీసుకొని వచ్చి మళ్ళా అందరినీ పిలిచారు. ఎందుకు చేస్తున్నానో తెలుసా నేను ఇది? మన ఆశీర్వాదం గారు మరలా తిరిగి వచ్చారు. మరలా తాను తిరిగి సంఘంతో వచ్చారు. ఆయన ఆ మాట చెప్పారు. పాస్టర్ గారు విశ్వసించి అందరికీ పెట్టారు కదండి. అసలు ఒకప్పటి రోజులు నాకు కూడా గుర్తొస్తే, మా పుట్టినరోజులు, మా పెళ్లి రోజులు మీరు లేకుండా జరగల. ఇక్కడ సంతోషించారు అంటే కుటుంబంగానే అనుకుంటారు కదా. డబ్బును ప్రేమించే వ్యక్తులు కాదు, వ్యక్తులనే ప్రేమించేవాళ్ళు. ఇది అర్థం కాదండి అందరికీ కూడాను. సర్వ సమాజం ఒక్కలాగానే ఉంటారు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, నాకే చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటో తెలుసా? మోషే నడిపిస్తూ ఉన్నాడు, కోరహు ఎదురు తిరిగాడు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో మీరు మాత్రమే పరిశుద్ధులా అంటా లేశారు. ఎవరు పరిశుద్ధులో, ఎవరు ఏర్పరచబడిన వాళ్ళో ఆయనే నిర్ణయిస్తాడయ్యా అని చెప్పి ఆ తిరుగుబాటులో ఉన్న గొప్ప పెద్దవాళ్ళు 250 మంది ధూపార్తులతో వస్తే అండి, అక్కడ దేవుడు తన తీర్పును బయలుపరిస్తే అక్కడ అందరూ చచ్చిపోయారు. తిరుగుబాటు చేసినోళ్ళు చచ్చిపోతే ఇశ్రాయేలు సర్వ సమాజం ఏమనాలి? దేవుడు ఏర్పాటులో ఉన్నవాళ్ళు వీళ్ళు, మనం తిరుగుబాటు చేశాం, మనది తప్పు అనాలి. కానీ సర్వ సమాజం దేవుడి తీర్పు కళ్ళారా చూస్తూ ఉన్నప్పటికీ కూడాను దేవుని అగ్నే బయలుదేరి తిరుగుబాటు చేసి వాళ్ళను దర్శించి వేసినా సరే సర్వ సమాజం ఏమంటుందో తెలుసా? మోషేని, అహరోను వీళ్ళని, పరిశుద్ధులైన ఇశ్రాయేలీల్ని, సర్వ సమాజాన్ని మీరు నాశనం చేశారు అంటది. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. సరే, కోరహుతో కలిసి ఆయన చెప్పిన మాటలకి నమ్మి పాపం అమాయకంగా వాళ్ళ వెనక ఇంతమంది వచ్చారు, బాగానే ఉంటుంది. కానీ దేవుని తీర్పు కళ్ళ ముందు కనబడుతున్నా సరే రియలైజేషన్ లేదు. ఇంకా ఎవరిని అంటున్నారు? మోషే, అహరోనులనే అంటున్నారు. ఎంత విచిత్రంగా ఉంటారండి. అలాంటి ఇశ్రాయేలీల 12 గోత్రాలని రొమ్ము మీద పెట్టుకొని దేవుని ఎదుట వాళ్ళను భరించవలసిన వాళ్ళే ప్రధాన యాజకులండి. హల్లెలూయా. కార్పొరేట్ సేవ చేసే వాళ్ళకి కష్టాలు ఉండవు కదా. సండే వస్తారు, అందరినీ చూసి నవ్వుతారు, అందరినీ సంతోషపరుస్తారు. మనుషుల్ని సంతోషపరిచేవాడు దేవుని దాసుడు అసలు కానే కాడు. ఒకడు ఎప్పుడు మనుషుల్ని సంతోషపెట్టడానికే ట్రై చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, అసలు వాడు దేవుని యొక్క దాసుడు కానే కాదు. ఇంకా చాలా ఫలాలు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇలా అని చాలా వింటూ ఉంటారు కదా. చూడండి, పరిశీలన చేయండి. ఫలాన్ని చూసి చెట్టును గుర్తుపట్టాలి. ఫలాన్ని చూడాలి అనంటే చెట్టు దగ్గరకు రావాలి. అది రాకలేకపోయినా కనీసము మనుషుల్ని సంతోషపెట్టేవాడా, దేవుణ్ణి సంతోషపెట్టేవాడా అన్న కొలమన్న ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మంచిగా ఒక పార్టీ చేసేసాడు. చచ్చిపోయిన నా కుమారుడు బ్రతికాడు. దేవుడికి దూరం అయిపోవడమే చచ్చిపోవడం అండి. నేను ఇంకొక మాట చెప్తాను వినండి. కుష్టు వ్యాధిని పాత నిబంధన గ్రంథంలో హైలైటెడ్గా చేస్తారు కదా. నాకు అసలు ఫస్ట్లో అర్థం కాల, ఏంది బాధ అసలు? ఇది సర్వశక్తిమంతుడగు దేవుని గ్రంథం. ఈ గ్రంథంలో ఒక చిన్న జబ్బు గురించి వాళ్ళని అపవిత్రులు అనడము, పాళెం బయట పెట్టడము, అసలు ఏంది బాధలు? ఈ కుష్టు అన్నదాన్ని ఇంత హైలైటెడ్గా చేసేసి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇది అంతాను అనిపించిందండి కదా. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, కుష్టుకున్న ప్రధాన సమస్య ఏంటి అనంటే వాడికి స్పర్శ ఉండదు.
వాడికి కోసుకున్నది అన్న స్పర్శ ఉండదు. పాడైపోతున్న వేలు, నొప్పి, బాధ వాడికి తెలియదు. అదే కుష్టండి. నువ్వు దేవుని ఆత్మను కోల్పోతున్నావన్నా, దేవుని నుండి దూరమైపోతున్నావన్నా, ఆయన సన్నిధి నుండి లోకంలోకి వెళ్ళిపోతున్నావన్నా, నీకు స్పర్శ తెలియకపోతే నువ్వు కుష్ఠోడివి. పాతకాలంలో కుష్ఠోడు ఎంత డేంజరో, ఈ కాలంలో దేవుని ఆత్మను కోల్పోతూ, సహవాసాన్ని కోల్పోతూ, ఆయన ప్రేమ నుండి దూరమైపోతూ, ఆయన సన్నిధి నుండి దూరమైపోతూ, ఆయన నుండి ఎడబాసిపోతా కూడా ఏమాత్రం చలనం లేనట్టు, బాధ లేనట్టు, దుఃఖం లేనట్టు, అసలు ఏమీ తెలియనట్టుగా ఉండేవాడు కుష్ఠోడు. వాడు పాళెం బయట ఉండాలి, అలాంటి వాడు కూడా సంఘం బయట ఉండాలండి. లోపలుంటే అట్టంటోళ్ళే చాలామంది తయారవుతారు. ఒకడిని చూసి ఒకడు చెడిపోతాడండి. పులిపిండి అనేది 2 సెన్సెస్లో బైబిల్లో వాడారు. దుష్టత్వం అనే పులిసిన పిండి మొత్తాన్ని పులియజేస్తుంది. ఎందుకు కుష్ఠరోగాన్ని పాళెం బయట పెట్టారు అని అంటే, వాడికి స్పర్శ ఉండదు. అరే, నీ దగ్గర నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయినా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నా, పరిశుద్ధతను కోల్పోతా ఉన్నా, లోకంలో చిక్కుబడిపోతా ఉన్నా, దేవుడికి దూరం అయిపోతా ఉన్నా, నీకేం బాధ లేదు అంటే, నిన్ను చూసి నీలాంటోడు 10 మంది తయారవుతారు సంఘంలో. అట్లాంటోడు పాళెం బయట ఉంటే మంచిది. నేను పాస్టర్ గారితో అంటూ ఉంటా, ఏందయ్యా మీరు ఇట్లా అంటారు, ఇట్లా చేస్తే, ఇట్లా అంటే వెళ్ళిపోతారు కదా, ఎట్లాగా అనంటే, నీకు తెలియదులే సిరి అని అంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, సత్యాలు అర్థం కావడానికి కూడా చాలా టైం పడుతుంది. అన్నీ అర్థమైనట్లే ఉంటాయండి, చాలా విషయాలు అర్థం కావు. పరిసయ్యుల బోధ పులిసిన పిండి. ఏంటా పరిసయ్యుల బోధ? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు పరిసయ్యులు. పై ఆచార వ్యవహారాలలోనే భక్తిని చూసుకుంటా, నీతిని, కనికరాన్ని, న్యాయాన్ని వదిలేసిన వాళ్ళు పరిసయ్యులు. ఉపవాసాల్లో దిట్టలు, దశమ భాగాల్లో సూపర్ వాళ్ళు, దీర్ఘ ప్రార్థనలు, కానీ న్యాయం ఉండదు, కనికరం ఉండదు. అసలు దేవుడే వాళ్ళకి అర్థం కాదు. దేవుడే అర్థమైతే దేవుణ్ణి పట్టుకొని సిలువెందుకు వేస్తారండి? కానీ ఆ దినాలలో వాళ్ళే హైలైటెడ్గా భక్తుల క్రింద చలామణి అయిపోయారు కదండి. ఈ బోధ, ఈ విధానం అనేది చాలా చాలా డేంజర్ అండి, చాలా చాలా డేంజర్ కదా. ఇక్కడ ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చచ్చిపోతే దుఃఖమే ఉంటుందండి. చచ్చిపోయాడు వాడు, ఇప్పుడు మరలా తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు కనుకనే ఆ ఇంట్లో సంతోషం కదా. ఇంకొకడు ఉన్నాడు, పెద్దోడు, వాడు పొలంలో ఉన్నాడు. చాలా మంచోడండి, చాలా మంచోడు కదా. అసలు ఇంకొకటి ఆలోచన చేయండి. ఫస్ట్ ఏమంటాడు? తండ్రి ఆస్తిని వాడి పాలు వాడు తీసుకొని వెళ్ళిపోయాడు చిన్నోడు. ఇక పెద్దోడి పాలు ఉంది. ఇక దాని తర్వాత తండ్రికి కూడా ఇంకా ఉంది కదా. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఆ తిరిగి వచ్చినోడికి ఉంగరము, మర్యాద ఇదే దక్కింది. కానీ ఆ ఫస్ట్ నుంచి నమ్మకంగా అలా ఉంటున్న వాడికి ఏమన్నాడు? నావన్నీ నీవే. పెద్దోడికి చిన్నోడికి పంచిచ్చేసిన తర్వాత ఇంకా ఈయనకేముంది అని అంటే ఉంది. అంటే 3 పార్ట్లు ఉన్నాయి అనుకోవాలి మనం. పెద్దోడి పార్టు, చిన్నోడి పార్టు, తండ్రి పార్టు. ఇప్పుడు తండ్రి పార్ట్ కూడాను నమ్మకంగా విడిచిపెట్టకుండా ఉన్నోడికే ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఇక్కడ కాకపోతే ఏంటి అని అంటే, చిన్నోడు జాదా హుషారు, తెలివిగల్లోడు అనుకున్నాడు. ఆస్తి మొత్తం కూడా కూర్చుకొని వెళ్ళిపోయాడు. పెద్దోడు ఎంత అమాయకుడో చూడండి. ఏమంటున్నాడు?
నేను నీకెంత నమ్మకంగా ఉన్నాను, నీ ఆజ్ఞ ఒక్కటి కూడా మీరలేదు, నువ్వు ఎప్పుడన్నా ఒక మేకపిల్లని ఇచ్చావా నాకు ఎంజాయ్ చేయడానికి అని. అరే పిచ్చోడా, నా అన్నీ నీయేరా, నేను నీకు ఇచ్చేదేంట్రా? అంత అమాయకుడు పెద్దోడు. చాలాసార్లు అండి తెలివే రాజ్యం చేస్తుంది అనుకుంటాం మనం, కాదు. రాజే ఈ స్టేట్మెంట్ ఇవ్వగలడు. అమాయకత్వమే ఆశీర్వాదం అవుతుంది చాలాసార్లు కదండి. నేను కూడాను చాలాసార్లు కొన్ని తెలియకుండా ఉంటేనే సంతోషం అనుకుంటా కదండి. నేను అంటే తెలియనితనం, అమాయకత్వం నిజంగా అదొక బ్లెస్సింగ్ థింగ్ అండి బాబు. అందులోనే ఉండండి ఉన్నోళ్ళు, అన్నీ ఎక్కువ దాంట్లోకి రాకండి. అంటే నా అనుభవంలో నుంచి చెప్తున్నా, మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు. పులిపీట్ మీద నుంచి దేవుని వాక్యం చెప్తా మధ్యలో మీ మేళవింపేంటి అనుకోమాకండి. నేను చెప్తున్నాను ఏంటి అనంటే, ఒక విషయం అసలు మనకు తెలియలేదనుకోండి, ఇట్లా చూసి గుర్తుపట్టి అబ్జర్వ్ చేసే అంత తెలివి కూడా మనకు లేదనుకోండి, మనం హ్యాపీగా ఉంటాం. ఒక తెలివిగల్లోడికి ఆ మొహకళ్ళవళిక ఈ మొహకవళిక, అక్కడ చిన్న సైగా ఇక్కడ చిన్న సైగా చూసి వాడికి విషయం మొత్తం అర్థమైపోద్ది. ఆ స్టోరీ మొత్తం వీడికి బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఏంటి ఈ అమాయకులకు అసలు ఏం అర్థం కాదు. ఒక ప్యూర్ హార్ట్తోనే వాళ్ళని పలకరిస్తారు, వీళ్ళని పలకరిస్తారు, హ్యాపీగా ఉంటారు. అవతల లోపల ఏముందో అర్థమై సావదు, హ్యాపీ అండి. కానీ తెలుసుకొని లాగి ఏం జరిగింది ఈ పెంట పోగేసుకోమాకండి. పోగేసుకునేదంతా పెంటే. నిజంగా నేను దండం పెట్టి చెప్తున్నానండి, వేరే వాళ్ళ జీవితం గురించి వేరే వాళ్ళ గురించి మీరు పోగేసుకునేదంతా పెంటే ఉంటుంది. ఆ పెంట మీకు అంటుతుంది, కొరుకుడు పుండు బాకినట్టు పాకుతుంది. ఎంతమందికి ఉంటుందో క్యూరియాసిటీ ఎదుటి వాళ్ళ జీవితాల గురించి. అబ్బా నేనైతే మాత్రం అండి ఆ చెత్తలో నుంచి చాలా ఎర్లీగా దేవుని మహాకృపను బట్టి, దేవుడు నాకు భర్తగా దైవజనుడిగా ఇచ్చిన అయ్యగారిని బట్టి ఎప్పుడో బయటకు వచ్చేసా. ఎవడన్నా చెప్తూ ఉంటే కూడా నాకు వినబుద్ధి కాదు. మీరు అన్ని వివరాలు తెలుసుకొని పోగేసుకోవద్దు, అదంతా పెంట మనకు కూడా అంటుకుంటుంది. మనం ఎంత తర్వాత యేసయ్య రక్తంతో కడిగినా వాసనలు ఉంటాయి. అంటే అది కడగలేనిది ఏదీ లేదు, కానీ కొరుకుడు పుండు పాకినట్టు పాకేయి ఉంటాయండి. కొరుకుడు పుండు అసలు నయమై సావదు. ఇక్కడ వచ్చిందా దాని ఇంతలో ఇంత ఎక్కడో ఇక్కడ అంటుతుంది. ఇక్కడ నువ్వు క్లీన్ చేసి బాగా చేస్తావు, నీకు తెలియదు, ఏం లేదు అయిపోయింది అనుకుంటావు, తెల్లారికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్లాంటి కొరుకుడు పుండు పనులు అస్సలు చెయ్యొద్దు కదా. ఇక్కడ ఎంత అమాయకుడంటే వీడు, నాకు సంతోషించడానికి ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు కదా అని చెప్పి అంటున్నాడు. అరే బాబు, మీ తమ్ముడు చచ్చిపోయి తిరిగి వచ్చాడురా, తప్పిపోయి వచ్చాడు, నావన్నీ నీకే. ఎప్పటికైనా సరే ఆజ్ఞను మీరకుండా పొలములో పని చేసుకుంటా ధ్యానించుకుంటా నమ్మకంగా తండ్రిని హత్తుకొని ఉన్నోడికి ఏముంది అసలు, వీడికి ఏం తెలుసు అనుకోవచ్చు, కానీ వాడికి డబల్ పోర్షన్ ఆశీర్వాదం ఉంటుందండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుని ప్రేమను అర్థం చేసుకుందామండి. ఆ ప్రేమలో మనం కూడా నిలిచి ఉండాలి. అసలు ప్రేమ ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనుష్య ప్రేమ వేరండి. మనుష్యుల ప్రేమ అయితే పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది, అంత భావోద్రేకం. కానీ దేవుడి ప్రేమ అయితే నిశ్చలంగా ఉంటుంది కదండి. మనుషుల ప్రేమ ఏముంటుంది, నేను అసలు నీకు ఆస్తి ఇవ్వనురా అని అంటుంది. దేవుడి ప్రేమ ఉంటుంది, ఫ్రీ విల్, ఎళ్ళు అక్కడ తన్నించుకొని నీ అంతటి నువ్వు తిరిగి వస్తేనే కానీ అంతా సెట్ రైట్ కాదు కదా. కాబట్టి ఈ దినాన దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయాలను మాకివ్వు, నీవు మా కొరకు సిద్ధపరిచినవి చూసే కన్నులను మాకివ్వు. ఒక తండ్రి స్థానంలో నిలబడిన వాడు ఎలా ఉంటాడో ఆ స్థితిని మాకు కూడా ఇవ్వయ్యా. ఇంకొకటండి, ఇందాక పాప చెప్పింది కదా, ఏంటి
పొరుగువాడు లాలన చేస్తాడు, బలాత్కారి లాలన చేసి కాని మార్గంలో నడిపిస్తాడు, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, తండ్రి శిక్షించిన కుమారుడు బుద్ధి కలిగిన వాడవుతాడు కదండి. కాబట్టి తండ్రులారా, దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చారు. ఎందుకు అంటే మీరు పెంచుతారన్న నమ్మకంతోనే ఇచ్చారు. ఎలా పెంచుతారని? ఆయన బోధలో, ఆయన శిక్షలో పెంచుతారన్న నమ్మకంతోనే ఇచ్చారు. కనుక గద్దించండి, శిక్షించండి. తండ్రి తాను ప్రేమించు కుమారుణ్ణి గద్దించి శిక్షించున్నట్లుగా. అసలండి ఇదివరకటి దినాల్లో డాడీ అంటే భయం, టెర్రర్. ఇప్పటికి కూడా నాకు కొంత భయమే మా డాడీ అంటే. ఎప్పుడు తిడతాడో అన్న భయం, ఎక్కడ పడితే అక్కడ తిట్టేస్తాడు భయం. ఆ భయం ఉండడం కూడా మంచిదే కదా. ఈ రోజుల్లో పిల్లలకి అసలు తండ్రి అంటే భయం లేదు. ఎందుకంటే తండ్రి వచ్చి, ఏ చిన్ని తల్లి ఏడుస్తున్నావా, సారీ సారీ. ఏంటి సారీ? దానికి చెప్పేదేంటి సారీ కదా? లేదండి, లేదు. తండ్రి అంటే ఒక గౌరవం ఉంటుంది. తండ్రి ప్రేమ వేరుంటుంది, తల్లి ప్రేమ వేరుంటుంది కదా. కాబట్టి ఈ దినాన తండ్రులుగా మనం ప్రేమించి శిక్షించాలి, వారిని సరి అయిన మార్గంలోకి నడిపించాలి. ఇప్పుడు ఆనందపరచాలని చూసేది తండ్రి ప్రేమ కాదండి, వాడి భవిష్యత్తులో వాడిని నిలబెట్టాలనుకునేది తండ్రి ప్రేమ. భవిష్యత్తులో నిలబెట్టాలి అనుకునే వాడికి ఇప్పుడు కఠినంగానే ఉంటారు కదండి. ఇప్పటికిప్పుడు సంతోషపెట్టాలి అని చెప్పి చూసే వాళ్ళకి లాంగ్ రన్లో ఏం ఉండదు. కాబట్టి ఆ తండ్రి ప్రేమ అర్థం చేసుకునే కృపను దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం.